నమస్తే, నేను మీ సతీష్. ముఖ్యంగా గడిచిన కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే రాజకీయం మొత్తం కూడా వాలంటీర్ల చుట్టూ తిరుగుతోంది. అదొక తీవ్ర దుమారంగా, అంటే అదొక వివాదాస్పదమైనటువంటి అంశంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నేతలంతా కూడా దాన్ని చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రతిపక్షాల తాలూకు ఆరోపణ. అయితే వాలంటీర్లని అవమానిస్తూ ఉన్నారు, వాళ్ళు ఎంతో సేవాభావంతో పనిచేస్తూ ఉంటే వాళ్ళని అవమానకరంగా, వాళ్ళని ఒక దోషులుగా ఈ రోజున చూపించేటువంటి ప్రయత్నము ఈరోజు ప్రతిపక్షాలు చేస్తున్నాయనేటువంటిది అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నేతల తాలూకు విమర్శ. మరి నిజంగా వాస్తవాలు ఏమిటి? వాలంటీర్ వ్యవస్థ ప్రజలకి ఉపయోగపడుతుందా, లేదంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ఏదైతే వాలంటీర్ వ్యవస్థ తప్పులు చేస్తూ ఉందా, లేదా వాళ్ళ చేత తప్పులు చేపిస్తూ ఉన్నారా? ఎటువంటి అంశం జరుగుతూ ఉంది, ఇందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి అన్నది మనతో మాట్లాడడానికి ఐటీడీపీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి అబీద్ గారు ఉన్నారు. అబీద్ గారు నమస్కారం. నమస్కారం అండి సతీష్ గారు. ముఖ్యంగా చూస్తే ఈ రోజున వాలంటీర్స్ మాటున రాజకీయం అనేటువంటిది తీవ్ర రచ్చగా మారుతూ ఉంది. రోజు రోజుకి కూడా అది గాలివానగా, చిలికి గాలివాన అయినట్టుగా తయారవుతూ ఉంది. ఏంటి వాలంటీర్లు తప్పులు చేస్తున్నారనో, లేదంటే వాలంటీర్లతోటి తప్పులు చేపిస్తున్నారు అనేటువంటిది మీ ప్రధానమైనటువంటి ఆరోపణ. కానీ వైసీపీ చెప్తా ఉంది వాలంటీర్లు అన్న వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు, ఎక్కడా కూడా వాళ్ళు ఏ తప్పులు చేయట్లేదు, వాళ్ళని మీరు అవమానిస్తున్నారు, వాలంటీర్లనే మీరు నేరుగా నిందిస్తున్నారు ఈ రోజున అని చెప్పేసి అని వైసీపీ చెప్తున్నటువంటి మాట. ఇందులో వాస్తవం ఏంటి? అసలు వాలంటీర్ల అంశంలో ఏంటి మీరు ఆరోపిస్తుంది కానీ, లేదంటే వాళ్ళ విషయంలో మీరు లేవనెత్తున్నటువంటి డిమాండ్స్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఉన్నాయండి. ఒక్కటి, ఇప్పుడు వాలంటీర్ పాయింట్కి వస్తే ఇక్కడ ఏ పార్టీ కానీ, ఈవెన్ అపోజిషన్లో ఉన్న ఏ మనుషులు కూడా వాళ్ళకు వ్యతిరేకంగా చెప్పట్లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకు జస్ట్ వీళ్ళ ద్వారా తప్పులు చేపిస్తున్నారు, ఆ తప్పులు చేపిస్తున్న వ్యక్తి గురించి చెప్తున్నాం. కానీ యాక్చువల్గా మీరు చూసుకున్నారంటే ఒక తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు 1999 నుంచి 2004 అంతవరకు మీరు చూసారంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేశారు ప్రతి ఒక్క సెక్టర్. అంటే ఐటీ సెక్టర్ కానివ్వండి, లేకపోతే ఫార్మా రంగం కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లాంటి ప్రాజెక్ట్స్లలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేశారు. సో ఈరోజు మీరు చూసారంటే ఐటీలో ఉన్న పని చేసిన ప్రతి ఒక్కరు మోస్ట్లీ వచ్చి 80-90% ఇక్కడ బయట ఫారిన్లో చూసుకున్న అమెరికా కానివ్వండి, అట్లా అమెరికా నుంచి యువతల ఆస్ట్రేలియా వరకు చూసినా కూడా అంత తెలుగువారే కనిపిస్తారు. సో అది మనం అటువంటిది కరెక్ట్గా ఉన్నటువంటిది సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేయమని చెప్తున్నాం. సో ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషను లేకపోతే ఏ వాలంటరీ వ్యవస్థ గురించి మనం తప్పు పట్టట్లేదు, ఎందుకంటే వాళ్ళు నోబుల్గా కరెక్ట్గా చేస్తున్నారు. మనం ఇక్కడ తప్పుల గురించి మాత్రమే వాళ్ళకి చెప్తున్నాం. ఎందుకంటే మీరు చూసారంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ వైసీపీ గవర్నమెంట్లో గత 4 సంవత్సరాల్లో ఇక్కడ వీళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఒక కుట్ర అన్ని వీళ్ళ ద్వారా ప్రైవేట్ డేటా చోరీ చేపిస్తున్నాడు అనమాట. అంటే ఇది పాపం ఈ వాలంటీర్లకు కూడా తెలియదు వీళ్ళు ఏం తప్పు చేస్తున్నారు, ఈ తప్పు వల్ల రేపు ఏ దాంట్లో ఇరుక్కొని మనం జైల్లోకి వెళ్తున్నాము అని చెప్పి పాపం వాళ్ళకు తెలియక అట్లా చేపిస్తున్నారనమాట. ఇప్పుడు మీరు చూసుకున్నారంటే ఒకటి, వీళ్ళ దగ్గర ఎటువంటి డేటా తీసుకుంటున్నారు, పాన్ కార్డు వదిలిపెట్టండి, ఆధార్ కార్డు, పర్సనల్ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, అంటే ఒక డైవోర్సీనా, లేకపోతే మ్యారీడా, లేకపోతే పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏం కదా, ఇంత ప్రైవేట్ డేటా సేకరిస్తే రేపు ఏదన్నా దీని ద్వారా మిస్యూజ్ 100% మిస్యూజ్ అవుతుంది. ఇంకొకటి, ఇప్పుడు మీరు చూసారంటే FOA అనే ఆర్గనైజేషన్ ఉంది, అది ఎక్కడుంది, నానాక్రమ్ గూడాలో ఉంది, అది దట్టు ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న డేటా 5 కోట్ల మంది డేటా ఇక్కడ ఉందంటే ఏంది అంటే వాళ్ళు మిస్యూజ్ చేయరా? ఇది ముమ్మాటికి మిస్యూజ్ చేస్తారు. సో దాని గురించి అడుగుతున్నాం. ఇప్పుడు రెండో పాయింట్కి వస్తాం. ఈవెన్ కోర్టు కూడా ఏం చెప్పింది, వీళ్ళు ప్రైవేట్ లీగాలిటీ లేదు, ఎట్లా వీళ్ళకు మీరు డేటా సేకరిస్తున్నా అంటే ఇది చాలా తప్పు అని ఒక జడ్జి కూడా చెప్పారు. ఇంకొకటి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే వీళ్ళు ఎలక్షన్స్లో ఇప్పుడు కొన్ని పంచాయతీ ఎలక్షన్ కానివ్వండి, లేకపోతే బై ఎలక్షన్ తిరుపతి ఎలక్షన్ కానివ్వండి, అవన్నీ చూసారంటే మన వాలంటీర్ల ద్వారా అక్కడ జనాల్లో భయప్రాంతులు చేసి వాళ్ళకు బ్లాక్మెయిల్ చేసి ఏ విధంగా వీళ్ళు దొంగ ఓట్లు వేశారనేది తెలిసింది.
ఇప్పుడు ఇంకొకటి మీరు చూసారంటే ఒక చిన్న డోర్ నంబర్లో ఒక లేడీకు 18 మంది పెళ్లి అంటే భర్తలు నెట్టుగా అక్కడ చూపింది అంటే వచ్చింది. ఇంకొకటి ఒకే ఇంట్లో 80 ఓట్లు ఎట్లా ఉంటాయండి, మిస్యూజ్ కాదా? దానికి పైనే మనం స్ట్రెస్ చేస్తున్నాం. కానీ ఇదేదో చెప్పినా వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలివిగా, ఎందుకంటే ఇవన్నీ నార్మల్ మనుషులకు ఆలోచనలు రావు. కేవలం ఒక క్రిమినల్, ఒక కరుడు కట్టిన తీవ్రవాది అంటారు చూడండి, అట్లాంటి క్రిమినల్ సైకో లాంటి మనిషికే ఇటువంటి ఆలోచనలు వస్తాయి. అది జగన్ ఏం చేస్తున్నారు, అవి వీళ్ళ ద్వారా తప్పుడు ఇంతకుముందు ఏం చేశాడు, చేసి జైలుకి వెళ్ళాడు. అతనితో పాటు శ్రీలక్ష్మి అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళు లోపలికి పోయినా మీరు చూసేనే ఉన్నారు. అంటే 15-16 months జైల్లో ఉన్నాడు. సో ఇప్పుడు తెలివిగా ఏం చేస్తున్నాడు, ఈ 1.5 lakh వాలంటీర్స్ను తప్పు చేపించి ఖచ్చితంగా వీళ్ళతో డేటా, ప్రైవేట్ డేటా సేకరించి రేపు ఎలక్షన్లలో వీళ్ళు బ్లాక్మెయిల్ చేసి లబ్ధి పొందాలి అనే ఒక ఆలోచన, అంటే కుట్ర అంటారు చూడండి, అటువంటి కుట్ర ఇది ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నాడండి. ఒకటి. ఇప్పుడు మూడో పాయింట్కి వస్తాం. ఇప్పుడు ఈ వాలంటీర్లకు వాళ్ళకి ఏదన్నా పర్మనెంట్ ఉద్యోగాలు అవన్నీ ఇస్తున్నాడా లేదు అంటే ఏంది, దాంట్లో చూస్తే వాళ్ళకు ఒక్కొక్కడు బీటెక్లు, ఎంటెక్లు అవన్నీ చదివి వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఇంటి దగ్గర పోయి డేటా సేకరించడము, లేకపోతే బియ్యపు అవన్నీ చేసుకుని ఇట్లాంటి పనుల వీళ్ళకి అవసరం ఉంటే అంటే నిజంగా వీళ్ళకి హెల్ప్. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ప్రతిపక్షాలు కూడా లేవనెత్తినటువంటి అంశం ఇదే. ముఖ్యంగా మీరంతా కూడా ఆల్రెడీ పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది, రెవెన్యూ వ్యవస్థ ఉంది, మళ్ళీ వాలంటీర్లు ఎందుకు అని అడుగుతున్నారు. కానీ ముఖ్యంగా చూస్తే ఈ రోజున వాలంటీర్లు 1వ తారీఖు వచ్చిందంటే ఉదయాన్నే సూర్యుడు రాకముందే వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారని చెప్తున్నారు. అంటే మరి గతంలో కూడా ఇచ్చినవే. అయితే ముఖ్యంగా ఈరోజు వాలంటీర్లు చేస్తున్న కార్యక్రమాలు గతంలో కంటే మెరుగ్గా ఉన్నాయని వైసీపీ చెప్తా ఉంది. మరి దాన్ని మీరు ఏం చెప్తారు? ఇక్కడ నవ్వాలో లేకపోతే ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. వీళ్ళ థాట్ ప్రాసెస్ ఎట్లా ఉండేది అనేది అది కొంచెం ఆలోచించుకోవాలి ప్రజలు. ఇంతకుముందు పెన్షన్లు జనాలకు వచ్చేవి కావాలి, లేకుంటే రైతులకు అమౌంట్ అందేది కాదా, లేకపోతే ఏదన్నా కానీ వచ్చేవి కాదా, సంక్షేమ పథకాలు అందేవి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, దీన్ని డిజిటలైజేషన్ చేసి మీ సేవా సెంటర్లో పెట్టి ఇక జనాలకు అందేవాళ్ళు. అంటే కొంచెం అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ ఏదన్నా మీరు అక్కడికి వెళ్ళేసి ఇంకా డైరెక్ట్గా తీసుకోవచ్చు. అట్లా వీళ్ళు అట్లాంటిది ఏమన్నా చెయ్యాలి. కానీ ఇంకా వీళ్ళు 1వ తేదీ పెన్షన్లు, ఇప్పుడు పెన్షన్లు మామూలుగా చూసారంటే 8, 9 ఆ డేట్లకు కూడా రావట్లేదు. దాంట్లో కూడా మీకు దీంట్లో పెద్ద స్కామ్ ఉంది, రాబోయే దానిలో నేను చెప్తాను. ఇప్పుడు వీళ్ళు పంచింది ఎంత, 30%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ గురించి ఎత్తుకుంటాం, పెన్షన్లు 30% పీపుల్కే వచ్చాయి, 70% రాలేదన్నారు. దీంట్లో వీళ్ళు ఆ పక్కన 70% ఎక్కడ రీరూట్ అయినాయి అనేది అది మనం డిస్కస్ చేసుకుంటాం. అంటే ఏంటి, ఇక్కడ వీళ్ళు ఏం చెప్తాను, కేవలం ఒక చిన్న విషయం ఏంటంటే వీళ్ళు చేతికి ఇస్తున్నారు అని చెప్పి ఆ ప్రచారం చేస్తున్నారు. అంటే ఏంటి, ఇంతకుముందు జనాలు ఆఫీసులకు రావాలంటే ఇబ్బంది, మనము చేతుల మీదుగా వాళ్ళకి ఇస్తున్నాము. దీంట్లో కరెక్టే చేస్తున్నారు, కరెక్టే. మీరు ఎంత ఇస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2,750 రూపాయలు అక్కడ ఉంటే అక్కడ లాస్ట్ వెళ్ళే అంటే బెనిఫిషియరీకు 2,000-1,500 వెళ్తుంది. ఈ మిగతా బ్యాలెన్స్ 1000 నుంచి 1,750 రూపీస్ ఎక్కడికి వెళ్తున్నాయి అంటే దుర్వినియోగం వాళ్ళ ద్వారా. అంటే ఇక్కడేమో ఒక వాలంటీర్లు కూడా దీంట్లో మిస్యూజ్ చేస్తున్నారు. ఇంకొకటి మీరు ఏదన్నా చూసుకోండి, ఈరోజు వాలంటీర్ల వాళ్ళ ద్వారా ఏమేమి మిస్యూజ్ జరుగుతుందో చెప్తాను. ఒకటి, ఆ పెన్షన్లు దాంట్లో వీళ్ళు మధ్యలో కొంచెం డబ్బు నొక్కేస్తున్నారని చెప్పి, ప్లస్ ఇంకొకటి వీళ్ళ ద్వారా ఈవెన్ లిక్కర్ కూడా ఇంకా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, గంజాయి ఇదవుతుంది, ఈవెన్ మైనర్ల పైన రేపులు జరుగుతున్నాయి, మానభంగాలు. మొన్న మదన్పల్లి సైడ్ ఎవరో ఒక టమోటా రైతు ఎక్కువ ఉంది కాబట్టి ఇతనికి 30 lakhs ఆల్మోస్ట్ ఉన్నాయని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ ఇట్లా పాస్ అయింది. వీళ్ళ ద్వారా ఈ ఫలాన్ని మనిషి అని చెప్పి వాళ్ళు కరెక్ట్గా ఆ మనిషిని ఐడెంటిఫై చేసి అక్కడ చంపడం జరిగింది. ఇదే మిస్యూజ్ కాలేదా ఇది? ఇవన్నీ డిజిటలైజేషన్ ఉన్నప్పుడు వీళ్ళకి కూడా ఒక రెవెన్యూ ఉందనుకోండి, రెవెన్యూలో ఒక పర్మనెంట్ జాబ్ కాకుండా కాంట్రాక్ట్ బేసిస్ మీద వీళ్ళకి అపాయింట్ చేయండి, అప్పుడు లీగాలిటీ వస్తుంది. తద్వారా వాళ్ళకు మీరు అంటే వీళ్ళకి ఏ బెనిఫిట్ ఎవరు అందజేయాలనో అట్లా చేయండి. అవి చెయ్యకుండా వీళ్ళ ద్వారా తప్పులు చేపించి వీళ్ళకు రేపు ఖచ్చితంగా
ఎవరో ఒకరు ఖచ్చితంగా మేమే వేస్తాము, దాంట్లో కోర్టుకు ఈడుస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ డేటా అనేది చోరీ అయింది. ఇది రాబోయే రోజుల్లో చాలా చాలా డేంజర్. ఇది రేపు ఏదన్నా జరగచ్చు. ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింగిల్గా ఒంటరిగా ఉంటారని చెప్పి వీళ్ళే, ఈవెన్ జగన్ వాళ్ళ కొంతమంది ప్రైవేట్ సైన్యం అని చెప్పాను నేను, వీళ్ళ ద్వారా అక్కడ ఆస్తులు హరించవచ్చు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఎలక్షన్లలో లబ్ధి పొందొచ్చు, మర్డర్ కూడా జరగచ్చు. ఇన్ని ఖచ్చితంగా జరుగుతాయి అన్నమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే 4-5 రోజులుగా ఈ వాలంటీర్లకు సంబంధించి జరుగుతున్నటువంటి ఈ వివాదంలో వైసీపీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ప్రతిపక్షాలుగా మీ మీద ఏమిటి అంటే ఈ రోజున వాలంటీర్లని అవమానిస్తూ ఉన్నారు, మహిళల్ని అవమానిస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. నిజంగా ఆ విధమైనటువంటి పరిస్థితి ఎక్కడైనా కూడా, ఆ విధమైనటువంటి ధోరణిలో మీరు మాట్లాడినటువంటి పరిస్థితి ఎక్కడైనా కనిపిస్తూ ఉందా? లేదంటే మీరనే కాదు, ఈరోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయనే మొదటి అంశాన్ని లేవనెత్తింది. అప్పటి నుంచి కూడా ప్రతిపక్షాలన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థకి వ్యతిరేకం అనేటువంటి ఒక అంశాన్ని వీళ్ళు తెరపైకి తీసుకొచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. ఇందులో ఏంటి వాస్తవం? వాస్తవంగా చెప్పాలంటే ప్రతిపక్షాలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వాలంటీర్లకు ఏ రోజు అవమానం చేయలేదు, చేయబోం కూడా. మనకు పబ్లిక్ సర్వ్ చేస్తున్నారంటే మనం వచ్చి వాళ్ళకు పూజిస్తాం. సో అట్లాంటి పరిస్థితి. సో ఇది కేవలం ఒక బూచిగా చూపించి మీకేదో చేస్తున్నారని చెప్పి వాళ్ళకు ఉసిగలిపి వీళ్ళ పైన నెగిటివ్గా లేకపోతే వాళ్ళ పొలిటికల్ ఏదన్నా మైలేజ్ రావాలని చెప్పి చేయడమే తప్ప మిగతాది యాక్చువల్గా చెప్పాలంటే అవమానించింది వాలంటీర్లకు వైసీపీ లీడర్ జగన్, వాళ్ళ లీడర్లు, వాళ్ళ మినిస్టర్లు. వాళ్ళు మీరు గతంలో చూశారు, కొన్ని ఆడియో వీడియో కూడా లీకులు కూడా వచ్చాయి. ఒక సంజన అనే ఏమో ఒక అమ్మాయి ఉంటే మీరు ఇట్లా చేయాలి లేకపోతే అంటే ఎమోషనల్, అంటే ఇవి మరీ డీటెయిల్గా మనం వెళ్ళకూడదు, ఓపెన్గా కొన్ని బయట మిస్యూజ్ అయ్యి చాలా మానసిక ఒత్తిళ్ళు, వాళ్ళ పర్సనల్గా చంపేయడం కానీ ఇట్లాంటి లేడీస్కు ఇట్లా జరిగినాయి అన్నమాట. ఇంకొకటి మీరు చూసారంటే చెప్తాను, ఒక వాలంటీర్ ఒక 3-4 మెంబర్స్కు బైక్లో పోయి తీసుకుపోయినా అతను వచ్చి పోలీస్కు బెదిరిస్తాడు. అంటే ఈ వ్యవస్థ ద్వారా ఏమంటే మా పైన జగన్ ఉన్నా లేకపోతే అని చెప్పేసి వీళ్ళు అరాచకాలకు లేకపోతే ఈవెన్ గవర్నమెంట్ మెషినరీ వాళ్ళకు కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వచ్చినాయి అనమాట. ఈవెన్ ఎమ్మెల్యేలకు కూడా ఇది కేర్ చేయకుండా. అట్లాంటప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు డైరెక్ట్గా చెప్పేయచ్చు కదా, మీరు ఎలక్షన్ కమిషన్కు పైన చెప్పండి, మాకు వచ్చి ఎమ్మెల్యే మనము ఎలక్షన్స్ నడపము, మేము ఇట్లా రౌడీజం చేస్తాము, ఇట్లాంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మనమే ఎన్నుకున్నాం, ఏదో ఒక పెద్ద ఊరికో రౌడీకో లేకపోతే ఊరికో సరే. అంటే ఇక్కడ నేను అనేది అదే, వ్యవస్థల్లో అందరూ మంచివాళ్ళు ఉండరు, అలాగని అందరూ చెడ్డవాళ్ళు కూడా ఉండరు. బట్ ఈ రోజున ఈ రకమైనటువంటి అంశాలని, అంటే వాలంటీర్లలో చెడ్డ పనులు చేస్తున్న వాళ్ళు, చెడ్డ ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళు లేరు అని అనట్లేదు, ఉన్నారు. బట్ వైసీపీ మాత్రం ఆ అంశాన్ని పక్కన పెట్టి కేవలం ఈ రోజున మీరు వాలంటీర్లను అవమానిస్తున్నారు అని చెప్తున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? వాలంటీర్లకు ఎటువంటి పరిస్థితి మనం అవమానించట్లేదు. అవమానించింది జగన్మోహన్ రెడ్డి. అదే ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళు ఎంటెక్ అవన్నీ చదివి జస్ట్ 5,000 ఇది జీతం పైన పని చేస్తున్నారు. అంటే ఇప్పటికీ కూడా మెయిన్గా చూసుకుంటే రేపు వైసీపీ గనక అధికారాన్ని కోల్పోతే వాలంటీర్ వ్యవస్థని తీసేస్తారు అనే రకంగా కూడా ఒక ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. నిజంగా అంటే ఒకవేళ ప్రజలకి, మీ ఎంపీ కేసినేని నాని గారు కూడా ఒక మాట అన్నారు, ఒకవేళ ప్రజలకి ఉపయోగపడేటువంటి వ్యవస్థ అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ ఏ రోజు అలాంటి వ్యవస్థని తొలగించడం కానీ రద్దు చేయడం కానీ ఉండదు. ఎందుకంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు మీరు ఇందాకన్నట్టుగానే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి ఆలోచించారు తప్పితే ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థల్ని మేము కొనసాగిస్తామని చెప్పారు. కానీ ఈ రోజుకి కూడా వైసీపీ అదే మాట చెప్తా ఉంది. రేపు గనక వైసీపీ అధికారం కోల్పోతే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారు అనేటువంటి ఒక ప్రచారం చేస్తుంది. దీనిపైన ఏం చెప్తారు? ఇది జస్ట్ అపోహ, లేకపోతే వాళ్ళు భయపడిపోయి ఏదో చెప్పుకుంటా వంటి మైనం, అంతేగాని ఏదన్నా ఇప్పుడు గవర్నమెంట్ మన టీడీపీ హయాంలో తీసుకుంటే ఏ వ్యవస్థను కూడా రద్దు చేయలేదు. ఏమన్నా దాంట్లో లోపాలు ఉంటే దాన్ని సరిదిద్ది ముందుకెళ్ళారే కానీ ఇట్లాంటివి వీళ్ళు చెప్పుకున్నట్టుగా చేసేది యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు చేశారు. ఇప్పుడు ప్రజావేదికలో ఫస్ట్ కూల్చేశారు, ఇంకా అపోజిషన్ లీడర్లు వాళ్ళపైన దౌర్జన్యం చేస్తున్నారు.
ఇటువంటి చేసేది మంచి పనులు కూడా వాళ్ళు స్టాప్ చేశారండి. ఇంకా మన మెయిన్ టీడీపీ వచ్చి అట్లాంటి వీళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు ఊసిగలిపినట్టుగా రద్దు చేస్తారు అవన్నీ ఎవరు ఎక్కడ చెప్పలేదు. దాంట్లో ఏమన్నా లోపాలు ఉంటే దాంట్లో సరిదిద్ది అదే మనం కంటిన్యూ అయితే చేస్తామని చెప్పి మనం అనుకుంటున్నాము అంతే. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఈ రోజున వాలంటీర్లతోటి జగన్మోహన్ రెడ్డి అనేకమైనటువంటి నేరాలు చేపిస్తూ ఉన్నారు. వాటిని వాళ్ళు చేపిస్తున్నటువంటి నేరాలు ఏవైతే ఉన్నాయో ఆ నేరాలని, అలాగే వాలంటీర్లు వాళ్ళకి తెలియకుండా చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతున్నాం తప్పితే ఎక్కడ ప్రతిపక్ష పార్టీలుగా తెలుగుదేశం పార్టీ నాయకులుగా తాము కానీ, లేదంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఏ రోజు వాలంటీర్లను అవమానించేటటువంటి వ్యాఖ్యలు అయితే చేయలేదు. కేవలం వాలంటీర్లతోటి జగన్మోహన్ రెడ్డి సంఘ విద్రోహక కార్యక్రమాలు, లేదంటే సంఘానికి చేటు కలిగించేటువంటి కార్యక్రమాలు చేపిస్తూ ఉన్నారు. సో ఆ అంశాలని ప్రశ్నిస్తూ ఉన్నాం. వాలంటీర్లను కూడా తప్పులు చేయొద్దు, మీరు కూడా బలవ్వద్దు అని హెచ్చరిస్తున్నాం తప్పితే ఎక్కడా కూడా వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారంలో వాస్తవం లేదు అనేటువంటి మాటనైతే కనుక ఐటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అబీద్ గారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.